ఫ్రెండ్స్, ఇవాళ వీడియో మైసూర్ బోండా ఎలా చేయాలో చూద్దాం. మైసూర్ బోండాకు కావాల్సిన పదార్థాలు నేను ఆల్రెడీ మైదా పిండి పెరుగు వేసి బాగా కలిపెట్టుకున్నానండి. నేను 11:30కి మార్నింగ్ కలిపెట్టేసాను అనమాట. ఈ కప్పుతోన నిండుగా మైదా పిండి, 1 కప్పు పెరుగు వేసి బాగా 1 స్పూన్ ఆయిల్ వేసి బాగా బీట్ చేసి సాల్ట్ వేసి బీట్ చేసి పెట్టుకున్నాను ఆల్రెడీ. ఇప్పుడు దీనికి కావాల్సిన పదార్థాలు: సన్నగా తరిగిన పచ్చిమిర్చి, కరివేపాకు, అలాగే సోలా పొడి కొంచెం వేసుకోవాలి. ఇడ్లీలలోకి దోశల్లోకి వేసుకుంటాం కదా, సోలా పొడి తగినంత వేసుకోవాలి. వేసుకొని బాగా బీట్ చేసుకోవాలి. ఇప్పుడు సోలా పొడి వేసుకున్నాక ఇలా వేళ్ళతోన బాగా బీట్ చేసుకోవాలి. మార్నింగ్ సాల్ట్ అంత పెరుగు వేసి కలిపెట్టుకున్నాం కదా, బాగా మైదా అనేది ఇలా వస్తుందన్నమాట. ఇప్పుడు ఈ మైదాలోకి 1/2 టీ స్పూన్ జీలకర్ర, సన్నగా తరుక్కున్న కరివేపాకు, పచ్చిమిర్చి యాడ్ చేసుకున్నాం. దీన్ని బాగా ఇలా కలుపుకొని మైసూర్ బోండా వేసుకోవాలి. ఇప్పుడు ఆయిల్ హీట్ పెట్టేసుకున్నాము, మైసూర్ బోండా వేసుకుందాం. ఇలా అన్నీ వేసేసుకోవాలి మైసూర్ బోండా. ఇప్పుడు మైసూర్ బోండాని ఇలా తిప్పుకుందాం. 1 సైడ్ కాలింది కదా, ఇలా తిప్పుకుంటూ కాల్చుకోవాలి. మైసూర్ బోండా రెడీ అయింది, తీసేసుకుందాం. వేడి మైసూర్ బోండా రెడీ. నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్.